హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ గైస్. ఇవాళ అయితే ఇక చిన్న చిన్న వర్క్ చేసుకుని అయితే ఇక ఫ్రెష్ అప్ అయ్యి మన ఫ్రెండ్ షాప్లోకి అయితే వచ్చేసిన. సో రేపు వచ్చేసి మనకు 2 ఎంగేజ్మెంట్లు అట్లనే ఒక పెళ్ళి ఉంది. ఇవాళ వచ్చేసి ఇక 2 హల్దీలు, ఇక డీజే ప్రోగ్రామ్ చిన్న సీజన్ కాబట్టి స్టార్ట్ అయింది కదా గైస్. ఇవాళ వర్క్స్ ఆల్మోస్ట్ అయిపోతాయి. రేపటి గురించి అయితే ఇవాళ మొత్తం తనలాడాలి మేము. ఒక సైడు రాహుల్ గారు కర్ణాటక అయితే ఫీలింగ్ ఇస్తుర్రు, ఇంకో సైడ్ రామ్దాస్ గారు ఆయన మహేష్ అయితే చేయబోతుర్రు. సో నేను మధ్యలో ఏంటంటే నేను ఇప్పుడు పెయింటింగ్ వేయాలి, కొంచెం అట్లనే ఫ్లవర్స్ తీసుకురావాలి. కంపల్సరీ ఒక బైక్ తీసుకొని అయితే ఇలా మొత్తం బైక్ మీదే తిరగాలి. నేను ఇవాళ వర్క్ బాగుంది గైస్. నేను ఏం చేస్తాను అనేది బ్లాగ్లో చూపిస్తా, చూడండి ఓకేనా. షేలో సేఫ్ అయి బండి తీసుకపోతున్నా మిట్టు గాడిది. అరే మిట్టు సూరయ్య 110 చూపించిన నమ్మడు గైస్, పెట్రోల్ చూపించిన అంటే అందుకే బ్లాగ్లో పెట్టేస్తున్నా. సో సీదా బియ్యంగా వెళ్ళి పువ్వులు తీసుకుందాం ఓకేనా. చేలో ఫ్లవర్ తీసుకుని రిటర్న్ అయినా చూడండి. అసలు ఒక మన పిల్లోని పెట్టుకుని అర్థం అయిపోతుంది. అది వేస్తలేదు, అంతా అన్నాడు ఉన్నాయి పడతలేదు చూడండి. వచ్చేసి నా కిందికి ఓకే. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాము ఓకేనా. మేము వెళ్ళబోలేదు ఇంటికి ఓకేనా. ఇవాళ అయితే శివ జయంతి కదా, అందుకనైతే డీజే అయితే ఆర్డర్ వచ్చింది మాకు మార్నింగ్ టైంలో. డీజే ఇవాళ నడిపించి మళ్ళీ ఈవినింగ్ టైంలో హల్దీకి అయితే పెట్టాలి మన వాళ్ళు. చూద్దాం ఓకేనా. చేలో ఇట్లా అయితే శివాజీ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఈవెంట్ అయితే చూసుకోవాలి మనము. టైం వచ్చి 11 అవుతుంది. చలో గాయస్, చాలా వర్క్స్ ఉన్నాయి గాయస్. ఈవెంట్ స్టార్ట్ అయినాయి కదా. డీజే అయితే ఇక్కడ ఎందుకంటే మెడికల్ దగ్గర పెట్టేసిన, సాయంత్రం ఇంకో ప్రోగ్రామ్ ఉంది హల్దీకి, మనలో తల్లేస్తారు. అయితే ఎంగేజ్మెంట్ ఉందని చెప్పాను కదా రేపు, దానికోసం కానీ ఫీలింగ్ వేస్తారు ఇప్పుడు. సో కొలతలు పెట్టడానికి వచ్చిన, అక్కడికి వెళ్దాం ఓకేనా. చలో గైస్ చూడండి, కొలతలు ఇచ్చేసిన డైరెక్ట్ సీలింగ్ తీసుకొని ఈవినింగ్ టైంలో స్టే చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచి టెంట్లు వేయాలిగా. దీనికన్నా ముందు కొత్తపల్లి పోయి అయితే అక్కడ సీలింగ్ వేసి స్టే చేసి పందిరేయాలి. చలో గైస్, ఇంకా వేరే వర్క్ చేసుకుందాం ఓకేనా. చలో గైస్, వైట్ పిల్లర్స్ కాబట్టి మనకు ఆర్డరు పెయింట్ అయితే వేసుకున్నాము. చూడండి వర్క్ చాలా ఉంది గాయస్. ఇట్లా అన్ని పిల్లలు కొట్టి తినచ్చి మళ్ళీ లోడ్ వేసుకొని వెళ్ళిపోవాలి. మంగళస్నానం వేసి పెళ్లి పందిరి వేయాలి నైట్లో. ఇక్కడ ఎంగేజ్మెంట్ ఉంది మొత్తం నైట్ అవుట్ కాదు. అలా చూద్దాం ఎట్లయితుందో కదా, భయం పడుతుంది. చలో గాయస్. చింతపండు అవుతుంది అప్పుడు చెయ్యి తప్పదు కదా. అయ్యాలి ఒక్కరోజు ఏం చెప్తావు, ఒక్కరోజు తప్పదు ఏం చెప్తావు. అప్పటి ట్రై అయితే ఇప్పుడు అయింది. ఇంకో టైం వచ్చి 3 అవుతుంది. ఇంకో కాకినాడలో అంత అయిపోతుంది. ఇక అయిపోగానే హల్దీ వేసుకోవాలి. అవి కూడా మనోడు లోకల్ హల్దీ వేయరు, మేము ముగ్గురం కలిసి కొత్తపల్లి హల్దీ వేయాలి. నైట్లో పెళ్లి పందిరి వేసి మళ్ళీ టెంట్లు వేయాలి. వాళ్ళు డెకరేట్ చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ పిచ్చి వర్క్ ఉంది. ఇక చూడండి, పొద్దున స్నానం చేసినా కానీ నా అవతరం చూడండి గైస్ ఎట్లా అయిపోయిందో. చలో కలర్ వేసి బుకెట్ తిని ఇక మంగళస్నానం ఓకేనా. చలో ఇప్పుడు తినొచ్చేసినాం. అబ్బా నిజం చెప్తున్నా గాయస్, దమ్ అవుతుంది తెలుసా వరకు. పెయింట్ అయితే వేసిన మన పిల్లర్లకి అయితే ఆల్మోస్ట్ ఆరిపోయినాయి గాయస్. సీదా లోడ్ వేసుకొని కొత్తపల్లి పోయి మంగళస్నానం వేసి రావాలి. ఫ్లవర్స్ వచ్చినాక మళ్ళీ నైట్ పోయి ఆల్మోస్ట్ నైట్లోనే డెకరేషన్ చేసి 12 గంటలు కూడా అంత వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ ఎంగేజ్మెంట్ యొక్క వర్క్ కూడా నైట్ అవుట్ వేయాలి. ఆల్మోస్ట్ ఇలా నిద్ర ఉండదు మాకు, ఘోరం ఉంది గైస్ వర్క్. ఇక సీజన్ స్టార్ట్ అయితే తెలుసా గైస్, ఇక వ్లాగ్స్ మీద కూడా నాకు రోకుండదు. ఎందుకంటే అంత వర్క్ డిపెండింగ్, ఎందుకంటే లైఫ్ అనేది మనకు బిజినెస్ మీద రన్ అవుతుంది కాబట్టి ఇక మొత్తం దాని మీద రోకుంటుంది గైస్.
చూడండి కలర్స్ ఎట్లయినాయో. ఓ గైస్ ఇంకా ఇంకా ఉంటే కథా కార్యక్రమం చేద్దాం, ఓకేనా? చలో. పెళ్ళికాడికి వచ్చేసినాం, సామాన్లు రీచ్ చేసినాం కొత్తపల్లిలో. మార్నింగ్ అయితే పెళ్ళి. స్టోర్ ఏంటంటే 2-3 ఈవెంట్స్ ఉన్నాయి కదా రేపు. మన జోపిడిది ఎంగేజ్మెంట్కి ఇచ్చేసిన. సో జోపిడి 10 ఫీట్ అనేది ఒకటే ఉంది మా దగ్గర. ఇంటికోలేదు సీఆడేస్తా ఇక సీమన్న కాడిన 10 ఫీట్ జోపిడి ఇస్తాడు. ఇప్పుడు లింగాపూర్ పోయి జోపిడి వేసుకొని గైస్ ఇక లింగాపూర్ పోయి జోపిడి వేసుకొని కొన్ని ఒక 4 స్టాండ్ తక్కువ పడుతుంది. స్టాండ్లు వేసుకొని రావాలి. ఇక ఆ తర్వాత మన బీంగల్ పూలకి కథ ఉన్నాయి గైస్, చూద్దాం. చూడండి ఎమర్జెన్సీలో వేసుకొని వచ్చిన బయటకి, అందుకే అక్కడ తీయలేను వ్లాగు. మనకు కావాల్సిన ఐటమ్స్ అని ఎక్కించుకున్నా లింగాపూర్లో. సో డైరెక్ట్ పెళ్ళికాడికి వెళ్ళి అక్కడ దించేద్దాము, తర్వాత సీదా బీంగల్ వెళ్ళిపోము, ఓకేనా? టైం వచ్చేసి ఇప్పుడు 5:45 అవుతుంది గాయస్. నిజంగా స్టోరీ గాయస్, కథ వేరే ఉన్నది. నైట్ అవుట్ ఇవాళ. చలో గాయస్, దగ్గరగా టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇక వర్క్ చేయబట్టి అసలు వ్లాగ్ మీద రోక్ లేకుండే. అమ్మా డేంజర్ బిజీ అయిపోయింది గాయస్. మన కొత్తపల్లి అయితే సీలింగ్ అట్లనే అల్లు అయిపోయింది. ఇక్కడ వచ్చేసినాము. ఇక్కడ ఒక 10-11 దాకా వర్క్ చేసుకొని ఇక్కడ అన్న అయిపోగొట్టుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అవన్నీ వేసుకోసరికి 1 అవుతుంది. ఇక 1 తర్వాత ఒక 4 గంటలు వండుకొని 4 ఎంగలేసి మబ్బుల ఇక్కడ లోకల్ ఎంగేజ్మెంట్ వరకు వేస్తాను ఫిక్స్ అయినా. చూద్దాం ఎట్లయితుందో. హల్దీ కడికి వెళ్తున్నా, చూద్దాం, ఓకేనా? చలో గాయస్ చూడండి, వర్క్ అయితే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. వీళ్ళు మాకు తగ్గట్టు అయితే ఇప్పటికి లేట్ అయిందంటే ఇంకా లేట్ అయ్యమన్నారు. ఎందుకంటే సంగపు వాళ్ళు వచ్చి అన్నం అనే భోజనం అయినాక ఈవెంట్ స్టార్ట్ చేయమన్నారు. ఇంకొక 10 నిమిషాలు అయితే పడుతుంది టైం. ఇక డైరెక్ట్ కొత్తపల్లి వెళ్ళిపోవాలి. ఇక డెకరేషన్ చేయాలి, ఓకేనా? చలో గైస్. స్టోరీ ఏంటంటే మంగళస్నానం ఇక్కడికి వచ్చేసినాం కదా. నేను అటు తాండాకు పోయి పెళ్లి పని ఇద్దామంటే 12 దాకా హల్దీ అవుతుందంట. ఆ టైం దాకా రాకద్దన్నారు నైటు అని చెప్పి మేమైతే ఇక్కడ రౌండ్ టెంట్ ఇట్లా అన్నీ వేసేసినాం. చూడండి ఎంగేజ్మెంట్ దగ్గర. ఇక్కడ టెంట్లు బాసనలు ఏమైనా తింటే అన్నీ ఇక్కడ వంట దగ్గర అన్నీ చూసుకొని ఇక అక్కడికి వెళ్ళిపోవాలి. మా నైట్లో మన కొత్తపల్లి పెళ్లి పని అంతా అయిపోతుంది నైట్ 1 వరకు, 1-2 వరకు. మళ్ళీ మార్నింగ్ ఒక 2 గంటలు వండుకొని మార్నింగ్ మబ్బులు 5 గంటలకు వచ్చి ఇక్కడ ఎంగేజ్మెంట్ వేయాలి. ఇక కథ కార్గా ఉన్నది గాయస్. అసలు లాగ్ ఎట్లా వస్తుందో కూడా తెలియదు టెన్షన్కి, ఎందుకంటే మన డైలీ లాగ్స్ కాబట్టి చేస్తున్నా. చలో గాయస్, 2 రోజులు వచ్చేసరికి అయితే 11 అవుతుంది. పెళ్లి పంది అయితే ఎక్కించుకున్నాం లంబడదండ కొత్తపల్లి పోయేందుకు. వాళ్ళైతే ఒకటేగా రమ్మన్నారు. సో లోడ్ ఇక్కడ పెట్టేసి అక్కడ టెంట్లు వేసాం కదా, ఆడ 2 బౌలు వేయండు మన మనిషి ఆడు. మనైతే డీజే కాడికి పోయి ఒక 1 అవర్ అక్కడ ఆపరేటింగ్ చేసుకొని సీదా పోయి పెళ్లి పందిరి వేసి మళ్ళీ వచ్చి ఎంగేజ్మెంట్ కాడ వర్క్ చేయాలి. ఫుల్ వర్క్ ఉంది గాయస్, నైట్ డ్యూటీ మొత్తం. చలో గాయస్, కొత్తపల్లి వచ్చేసిన వచ్చేసరికి తాళ్ళు అయిపోయింది. డాడీ ఇక మనోడైతే ఫ్యూచర్ బ్యాండ్ భరత్ బ్యాండ్ కంపెనీ పెడతాడు మనడు. అలగా ఉందా? సరే డాడీ జల్దీ ఎక్కిపోలి, పటాపట్ పని చేసుకుందాం. చలో గాయస్, చలో షూర్కి అర్థం పెళ్లి పని వేద్దాం. చలో గాయస్, మంగళసంధి చేసినాం, స్క్రీన్ కడుతుండు. చలో పెళ్లి పందిరికి కార్పెట్ వేసి పెళ్లి పందిరి వేసేయాలి. అవి పువ్వులు అయితే సెట్ చేసుకున్న వాటర్లో. చలో గైస్, టైం వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది నైట్. సో ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తాను అనుకుంటున్నా. చలో గైస్, చూసారు కదా బ్లాగ్ ఎట్లా అనిపించారో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అసలు ఏం తీసావు నాకు అర్థం కాలేదు, అంత బిజీ గైస్. ఇవాళ జస్ట్
ఒక్క 10 మినిట్స్ కూడా నేను ఫ్రీ లేని ఇవాళ, అంత బీర్ అయిపోయింది. మీరు బ్లాగ్ చూస్తే అర్థమైంది కావచ్చు. చలో ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను గైస్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.